గమనించట్లా అదేనండి. నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టండి. కూర్చో. మీరు ఎక్కడ కూర్చుంటారు? నేను ఎక్కడ కూర్చుంటా, పర్లేదు దీని కూర్చుంటా. మీరు కూర్చోండి. ఈ కాలు ఇట్లా చాలా పెట్టండి. ఏ కాలు మీద పర్లేదు, ఏ కాలు లాక్. మనం బాడీని లాక్ చేసాం, కాళ్ళేమో క్రాస్ చేసాం, చేతులు లాక్ చేసాం, కళ్ళు మూసాం. మనం బాడీని మనం లాక్ చేసేసుకున్నాం. మనం బయట బోట్లా మీరు అంత మామూలుగా పైకి ఏమీ తలక్కర్లేదు, కొంచెం కింద వాల్సండి. అలాగే ఊరికే కళ్ళు మూసుకోండి. నేను చెప్పేవారు కళ్ళు తెరకండి. మనం శ్వాస మీద మన గురువు గారు అయిన బ్రహ్మశ్రీ పితామహ భట్టీజీ గారు అందించిన ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక గొప్ప సాధన తీసుకొని మన లోపలికి వెళితే ఎంతో ఆనందమైన స్థితిని పొందగలుగుతున్నాం. దాన్నే శ్వాస మీద ధ్యాస. రోజు మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు కూర్చుంటే మంచిది. లేదంటారా స్టార్టింగ్ కాబట్టి ఒక 10 నిమిషాలు కూర్చుంటారా, 15 నిమిషాలు కూర్చుంటారా, అలా కూర్చొని రోజు డైలీ పొద్దుట సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనికి స్నానం చేయాలి, జపం చేయాలి, పూజ చేయాలి, ఇలాంటివి ఏమీ లేదు. ఎప్పుడైనా లేకండి, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి, హాయిగా కూర్చోండి. మళ్ళీ నిద్ర వచ్చిందా పడుకోండి. అలా చేసుకుంటూ మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ శ్వాస వెళ్ళే శ్వాసని వచ్చే శ్వాసని గమనించండి. గమనించేటప్పుడు మీకు ఏదో 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేయండి. నేను ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియలో కూర్చున్నాను. నన్ను నువ్వెందుకు అలజడి చేస్తున్నావు? ఈ ఆలోచన వస్తున్నావా? సరే. నెక్స్ట్ వస్తున్నావా? సరే. నీకు యాక్సెప్ట్ చేస్తున్నా. ఎన్ని రోజులు వస్తావు రా. నేను కూడా ఒక ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాను. నేను లోపలికి వెళ్తున్నా. నా ఇన్నర్ నేను క్లీన్ చేసుకోవాలి. నా గత జన్మలు ఎన్నో ఉన్నాయన్నీ నిండిపోయి ఉన్నాయి. అవన్నీ ఒక మానవ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం ద్వారా మన గత జన్మల కర్మలన్నీ వదిలించుకోవాలని ఒక ధ్యాన స్థితిలోకి వచ్చాను. ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆలోచనలో వచ్చి చేయొద్దు. వస్తున్నావా? ఆలోచన వచ్చిందా? ఓకే, కట్ చేయండి. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మళ్ళీ ఆలోచన వచ్చిందా? అదే నేను శ్వాస మీద ధ్యాసలో ఉన్నాను కదా, ఇంటికి ఆలోచన. అలా ముందు కొన్ని రోజులు, 1 రోజు, 10 రోజులు, వారం రోజులు అలా కొంచెం ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాగా ఆలోచన లేని రహిత స్థితి వస్తుంది. అదే ధ్యానం. ఎప్పుడైతే మీరు శ్వాసను గమనిస్తూ ఉన్నారో మీ లోపల 7 చక్రాలు ఉన్నాయి, మూలాధారం నుంచి సహస్రారం వరకు. అక్కడి నుంచి ఈ చక్రాలన్నీ ఎప్పుడైతే శ్వాసను లోపలికి తీసుకున్నామో ప్రతి కణాల్లో ఉన్న ఒక మురిగి, అంటే పైన ఒక పొర కింద ఏర్పడిపోయింది. మన యొక్క ఇది వల్ల, మనం తినే ఆహారాల వల్ల ఎన్ని బ్లాక్ అయిపోయినాయి. ఎప్పుడైతే శ్వాసను లోపలికి తీసుకున్నామో లోపలికి వెళ్తుందో ఒకే మూలాధారం నుంచి సహస్రం, ఒకే చక్రం నుంచి క్లీన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒకేసారి క్లీన్ అవుతుంది కదా, ఎన్నో జన్మల కర్మలు మనం లోపల పడి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఎంత తొందరగా బయటికి పడాలంటే అంత ఎక్కువ ధ్యానం చేయాలి. ఒక రోజుకి 3 గంటలు చేస్తారు, ఒక రోజు 4 గంటలు చేస్తున్నారు, ఒక రోజు గంటలు, అట్లా ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనికి ఒక టైం అంటూ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఈ శ్వాసను ఎప్పుడైతే గమనించారో మీ లోపల ప్రక్రియ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. మీలో అనంతమైన శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి నుంచి మీకు విశ్వం నుంచి విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం 7 చక్రాల ద్వారా క్లియర్ అయ్యే కొద్ది సహస్రారంలోకి వెళ్తాం. సహస్రారం నుంచి విశ్వం నుంచి వచ్చే శక్తిని మన ఇన్నర్లోకి వస్తూ ఉంటుంది. ఆ శక్తి వల్ల ఇన్నర్లో ఉన్న ఎన్నో అలజళ్ళు అవన్నీ ఒక్కొక్కటి తొలగుతూ ఉంటాయి. తొలగే కొలిది మీకు ఎన్నో మిరాకిల్స్. ఓహో, ఈరోజు ఇలా ఉందా, రేపు నేను ఇలా ఉన్నానా, మొన్న ఇలా ఉండేవాడిని, ఇవాళ ఇలా ఉన్నానా, చాలా బాగుంది, అయితే ఇంకా చేయాలి, ఇంకా బాగుంది, ఓకే. అప్పుడు 4 టాబ్లెట్లు వాడేనప్పుడు 1 టాబ్లెట్ వేసుకుని సరిపోతుంది. నాలో కొంచెం మార్పు వచ్చింది. ఎవరైనా మిమ్మల్ని చూసేప్పటికి ఏంటి మీరు కొంచెం మార్పు వచ్చారు అలా అంటూ ఉంటారు. అవన్నీ మనకు అనుభవాలు. ఈ ధ్యానం వల్ల ఎన్నో మెరగాలు జరుగుతాయి. కాబట్టి ధ్యానాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకుండా పొద్దుట సాయంత్రం కంపల్సరీ ఎంత వీలైతే అంత, మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చొని ఫస్ట్ ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, దాన్నే పట్టుకోండి. వేరే ఏమి ఆలోచనలు వచ్చే రాముడా దేవుడా ఇలాంటి ఏ రూపాలని తెలుసుకోక్కర్లేదు.
ఏ దేవుణ్ణి తలుచుకోకల్లా, జస్ట్ ఓన్లీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ శ్వాస లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. శ్వాస బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అవసరం అయితే శ్వాసను 4 సార్లు 5 సార్లు ఇలా ఇలా పీల్చుకుని వదులుతూ ఉండాలి. అలా పీల్చుకుని వదులుతూ ఉండండి. అప్పుడు మన లోపల ఉన్న ఎన్నో కణాలు అవన్నీ కూడా ఒకటి శుద్ధి అవుతూ వస్తూ ఉంటాయి. ఎన్ని కణాలు ఉన్నాయి? 3,72,000 కణాలు ఉన్నాయి మన లోపల. ఎన్నో కోట్లాది కణాలు అవన్నీ ఒకటి క్లీన్ అయ్యి మనం లోపల ఒక శక్తి అనేది, మనం ఒక మనిషిని కాదు, ఒక వ్యక్తిని కాదు, ఒక శక్తి అని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఒక మనిషిని నేను రాములు, నేను సుబ్బరాజుని, ఎల్లాయని, పుల్లాని పేర్లు పెట్టి పిలుచుకున్నా కాదు. లోపల ఎప్పుడైతే మనం శరీరము కాదు, లోపల ఆత్మ ఉందని తెలుసుకున్నామో అప్పుడే మనం ఇన్నర్లోకి వెళ్తాము. అప్పుడు సెపరేట్ అవుతాం. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మకి మరణం లేదు, ఎప్పుడు ఒకటే మరణం. ఆత్మకి ఎప్పుడు పరం లేదు. ఆత్మ అనుభవాల కోసం, ఎన్నో అనుభవాల కోసం అది మన భూమి మీదకి వచ్చింది. మనల్ని జన్మ తీసుకుని, మనల్ని కారణం పెట్టుకుని మన ఆత్మ మనలోకి వచ్చింది. కానీ ఆత్మ ఉన్నదని తెలుసుకోకుండా మనం పిల్లలు, మనం అన్ని తప్పది. మన సంసారంలోకి వచ్చాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఎప్పుడూ తెలియలేదు. ఓకే, తెలిసినప్పుడైనా మన శరీరం కాదు, మనలో ఆత్మ ఉంది. మనం డైరెక్ట్ ఆత్మకి అటాక్ అవ్వాలి తప్ప మన శరీరాన్ని కాదు. శరీరం ఓన్లీ మన రోజువారీ పనులు చేసుకోవడానికి మన శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా వాడుకోవాలంటే మనం ఏది తినాలో అదే తినాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలి. మౌనంగా ఉండాలి. ఎదుటి వారిని మనం ఎవరిని ఏమనకుండా మనం శరీరాన్ని ఎప్పుడైతే మనం కొంచెం చేసామో ఈ శరీరం ద్వారా ఆత్మ పరిశుద్ధమవుతూ ఉంటుంది. ఆత్మ అప్పుడు అనుకుంటుంది, ఓహో ఇన్ని రోజులు నన్ను టచ్ చేయలేదు, ఇప్పుడు ఆయన ఆత్మ గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి నేను ఏమి ఇవ్వాలో అంతా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అని. అప్పుడు ఆత్మ ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకుంటామో మన విషయంలో మనం ఒక భాగమై ఉన్నాము. ఇప్పటి వరకు విషయంలో భాగమైన ఉండలేము. నేను పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా కొడుకుని, పలానా కులవాడిని, ఇవన్నీ చెప్పుకొని ఇక్కడే ఉండిపోతున్నాం. ఇది కాదు, ఇంకోటి ఉంది, దాన్ని పట్టుకోవాలి. అదే ఆత్మ. ఆల్రెడీ ఒక షో వచ్చేటప్పుడు మనం ఒక జన్మ తీసుకుని వచ్చాం భూమి మీదకి. ఎన్నో నేర్చుకోవడానికి వచ్చాం పాఠాలు. కానీ ఇక్కడ మనం నేర్చుకోకుండా నేను కొన్ని రోజులు పిల్లవాడికి 5-6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆత్మ నుండి పిల్లలకి ఏమీ తెలియదు. పైన నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో అన్నీ కనపడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని తర్వాత 5 సంవత్సరాలు అయ్యేప్పటికి మన వాళ్ళు ఏమంటారు, అడుగుని తాత అడుగుని, నాన్న అడుగుని, అమ్మమ్మ అడుగుని వాళ్ళకి మనం ఈ బాంధవ్యాలని వాళ్ళకి కల్పిస్తున్నాం. అలా ఉండగా వాళ్ళు కూడా ఇలాగే మనలాగే వాళ్ళ చదువులు, సంసారాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. చేయాలి, అన్నీ ఉండాలి. సంసారంలో ఉండే మనం దీన్ని సాధించాలి. అప్పుడు గురువు అంతా యోగులందరూ హిమాలయాల్లో పోయి ఎక్కడ లేకుండా ఎన్ని సంవత్సరాలు ధ్యానాలు చేసి ఆ గురువుల కృపతోటే మనం ఈ మన యొక్క స్థితి నడుస్తుంది ఇప్పుడు ఈ ప్రపంచం అంతా. ఇప్పుడు మన గురువు గారు ఏమంటారు, నేను గురువు కాదు, నీ శ్వాసే గురువు. నువ్వు శ్వాసను ఎప్పుడైతే పట్టుకున్నావో ఆ గురువు నీలోనే ఉంది. ఆ గురిని పట్టుకో. ఆ గురిని పట్టుకుంటే నీకు దేవుడు నువ్వే దేవుడివి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వెతికలాడకు, లోపలికి వెతుకులాడు, బయట కాదు వెతికేది. బయట ప్రపంచంలో ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే ఉంది, అంతా లోపలే ఉంది. షిరిడి సాయి ఏమన్నాడు, నేను అక్కడే లేను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అందరిలోనే ఉన్నాను షిరిడి సాయి చెప్తాడు. అలాగే ఆత్మే పరమాత్మ, మనలోనే ఆత్మ ఉంది. ఆత్మే పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఈ గత జన్మలు అన్నీ టక రాలిపోతాయి, కర్మలన్నీ రాలిపోతాయి. అది అలా తెలుసుకుని సేపు ఆ కర్మలు ఏడవుతాయి. ఇప్పుడు జరిగే కర్మలు కూడా ఏడైపోయి మనం దుఃఖరహితకి పోతున్నాం, దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాము. మన జీవితమే దుఃఖం అనుకుంటున్నాము.
దుఃఖం కాదు, మనం ఆనందంగా జీవించడానికి వచ్చాం ఇక్కడికి, అంతేగాని దుఃఖపడటానికి రాలా. ఎప్పుడైతే ఆనందంగా జీవిస్తూ మనం లాస్ట్కి వచ్చి మరణం అనుకుంటున్నాం, మరణము లేదు. మళ్ళీ ఇక్కడ ఎంతైతే మనం అనుభవం తీసుకున్నామో అంతకంటే హయ్యెస్ట్ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది మరణము కాదు. ఈ మన బట్టలు ఎలాగైతే మారుతామో మన సోలు మన శరీరాన్ని వదిలి వేరే శరీరానికి వెళ్తుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీగా ఉంటుంది. అక్కడ ఇవి మళ్ళీ ఇక్కడ చేసుకున్న దాన్ని బట్టి మీకు అక్కడ మళ్ళీ ఎవరి జన్మలో పంపాలి అనేది ఆ సోల్ నిర్ణయిస్తుంది. ఆ సోల్ ద్వారా మళ్ళీ మీరు జన్మ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం చేసే పనుల గురించి జన్మ లేకుండా కూడా ఉండవచ్చు. ఇలాంటి ఎన్నో ఎన్నో తెలుసుకోగలుగుతున్నాం ఈ ధ్యానం వల్ల. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ఆ గురువు గారు మనకి అందించారు, అపత్రిజీ గారు. ఇంతది ఈజీ, ఎవరింట్లో వాళ్ళే కూర్చోండి, ఎవరికి ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు. మీలోకి వెళ్ళండి. మీలోనే అనంతమైన శక్తి ఉంది. మీ దగ్గర శక్తి పెట్టుకొని మీరు ఎక్కడికో ఎతుకులాడుతున్నారు. గుళ్ళో దేవుడు ఉన్నాడని వెతుకులాడుతున్నారు. మీరే దేవుళ్ళు అయినప్పుడు మీరు ఎక్కడికి దేవుళ్ళ కోసం ఎతుకుతున్నారు. ఆ ఎతుకులాట ఏదో మీలో ఎత్తుక్కోండి. మీలో ఎత్తుక్కుంటే ఆ గురువే మీ దేవుడు మిమ్మల్ని మీకు చూపిస్తాడు. మీరే దేవుడి. మీ వెంకన్న బాబాలు అయితే షిరిడి ఏ గురువు అయితే ఏ దేవుడు అయితే ఆ దేవుడే మన లోపల మనకి కనిపిస్తాడు. మనలోనే మన శక్తిని మనం ఎప్పుడైతే ఇది చేసుకుని మనమే గురువు మనమే దేవుడు అని తెలుసుకున్నప్పుడు మనం ఈ పొందే ఆనందాన్ని 10 మందికి పంచితే మనము పెంచబడతాము. పంచటానికి వచ్చాము ఇక్కడికి, దాచుకోవటానికి కాదు. ఈ పంచి పెడితేనే అక్కడ పెంచబడతాం. కానీ ఇక్కడ జన్మ పెళ్ళి వరకే అంతా కూడా వచ్చాయి. తర్వాత మరణం అన్న తర్వాత ఏది ఒక్కటి రాదు. అది ఆత్మజ్ఞానం అనేది పైలోకానికి వెళ్ళిన తర్వాత ఇదే మన కులమానంతో మనకు మంచి జన్మ వస్తుంది. ఆ జన్మ వస్తుందే తప్ప ఇక్కడ మరణం అనేది భయం లేదు. ఐఆమ్ రెడీ. నేను ఈ జన్మ వచ్చినందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఇంకా తెలుసుకోవాలి, నా అనుభవాలు ఇంకా ఈ మానవ జన్మ వేరే ఎవ్వరికీ రాలా. నా అక్కడికి మన మనుషులకి మాట్లాడే శక్తి వచ్చింది, చూసే శక్తి ఉంది, ఇన్ని రకాలుగా తినే నోరుంది, ఇన్ని రకాలు ఇచ్చి పంపించాడు. అనంతమైన కోట్ల సంపద మనలోనే ఉంది. ఈ సంపద వేసి ఏదో సంపాదించాలి, ఏదో పరిగెట్టాలి, వాళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలని మనం పరుగులు ఆడుతున్నాం. అది పరుగులు ఎట్టాం కరెక్టే, కొన్ని రోజులు చేసాం. తర్వాత ఈ పరుగులు మనం వదిలేయాలి. పరుగులు నెక్స్ట్ వాళ్ళు పరిగెత్తుతారు. మనం ఎలా పరిగెట్టుకుంటూ వచ్చామో వాళ్ళు పరిగెత్తుతారు. వాళ్ళు పరిగెట్టేదాన్ని మనం దాన్ని కూడా అంగీకరించాలి. వాళ్ళు చేసేది కూడా కరెక్టే, ఇది పిల్లలు తప్పు చేస్తున్నారు, మనం ఇలా సంపాదించి పెట్టాము అలా ఇవన్నీ కూడా అనుకోవటానికి వీలు లేదు. ఎవరి స్థితి వాళ్ళది. పైనుంచి వచ్చేటప్పుడే వాళ్ళకి స్థితి ఏర్పాటు చేసి వచ్చారు. నువ్వు ఈ విధంగానే వెళ్తావు. మనం ఎన్ని అనుకున్నా వాళ్ళు మారరు. వాళ్ళ స్థితి ఏదో వాళ్ళ స్థితి ద్వారానే వెళ్తారు. ఎప్పుడైతే మనం మారేమో మనల్ని చూసి మనం చుట్టుపక్కలందరూ కూడా మన యొక్క ఆహారాన్ని బట్టి వాళ్ళు కూడా మార్పు చెందుతారే తప్ప మనం వాళ్ళని మార్చాలి, వీళ్ళు మార్చాలి అనేది అనుకోవటం కల్లా. అలా అనుకోవద్దు. మనం ఈ భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చాము. లాస్ట్ మినిట్ వరకు నేర్చుకునేదే ఉంటుంది తప్ప మనం నేర్చుకోవడం. ఇప్పుడు సినిమాల్లో యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎంత ఆ సినిమాలో అంత మంచి నైపుణ్యం కావాలని రామారావు వేషాలు వేసుకొని మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళని ఆ సినిమా అక్కడే మన రాముడి కింద కొలిసాం. తర్వాత ఆయన బయటకు వచ్చాక మామూలు మనిషి. అలాగే మనం కూడా ఇక్కడ నటించడానికి వచ్చాం. ఆ నటన మనం ఎలాగా నిరూపించాలి, 10 మందికి నటన మెప్పించాలి. నటనలో మనం అద్వితీయంగా ఉండాలి. మన నటన చూసి అందరూ మెచ్చుకోవాలి. మనం చేసేది 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఓకే మనం సంపాదించే తినం చాలు ఇంతవరకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న విషయం సిద్ధంగా ఉంది. మీరు అనుకోకపోయినా మీకు వచ్చేది వచ్చి తీరుతుంది, పోయేది పోతుంది. ఎవ్వరు దీన్ని ఆపలేరు. ఇక్కడ మానవం లేదు, అవమానం లేదు. ఇన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. ఇంతటువంటి పెద్ద సబ్జెక్టు ఆ పత్రిజీ గారు ఎంతో ఆ రోజుల్లో 40 సంవత్సరాల కిందట ధ్యానం నేర్పుతాను హైదరాబాద్లో ఎవరన్నా 10 మందిని కూర్చోబెట్టండి అంటే వచ్చేటప్పటికి ఇద్దరు ఉండేవారు. అక్కడ కర్నూలు నుంచి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తే ఇద్దరికి ధ్యానం నేర్పాడు ఆయన. ఆ ఇద్దరే ఇప్పుడు కొన్ని లక్షల మంది అయ్యారు.
నువ్వే దేవుడివి, నువ్వే మాస్టర్. ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు. నువ్వు ధ్యానం చెయ్యి, నీ ధ్యానాన్ని 10 మందికి పంచిపెట్టు. అదే నీ ఒక జన్మ యొక్క రహస్యం. ఇది చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అన్నీ ఏం చేయాలో అన్నీ నీకే తెలుస్తాయి. నువ్వు యొక్క అనుభవాలు మిరాకిల్స్ అన్నీ నీకు ఇలా ఎప్పుడైతే కళ్ళు మూసావో మనలో 3వ నేత్రం తెరవబడుతుంది. ఆ నేత్రం తెరవబడిందంటే అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం కావాలన్నీ కూడా మన విశ్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మనం సిద్ధంగా లేము. ఎప్పుడైతే ధ్యానం చేశామో దానికి మనం సిద్ధంగా ఉన్నట్టే. అదే ధ్యానం. ధ్యానానికి మించింది ఇంకేమీ లేదు. ఓకే, ఒకప్పుడు పూజలు చేసాం, మన పెద్దలు చేశారు, మనం చేసాం. పూజలు కాదు. ఒకప్పుడు పిల్లవాడికి పలకం బలపం ఇస్తాం ఫస్ట్ అక్షరాలు నేర్చుకోమని. అదే పలక బలపం ఇంటర్మీడియట్ వచ్చాక ఉంటుందా? ఉండదు. అక్కడ మళ్ళీ కంప్యూటర్ వస్తుంది, ల్యాప్టాప్లు వస్తాయి. అలాగే మనం కూడా ఈ పూజల నుంచి ఒక మెట్టు ఎక్కి ధ్యానం అనే స్థితిలోకి రావాలి. ధ్యానం అంటే మనలోకి మనం వెళ్ళాలి. మనలోని ఎన్నరని మనం మేలుకొల్పాలి. ఆ ఎన్నర ఎప్పుడైతే మేలుకొల్పిందో ఆ ఎన్నరంతా కూడా మన ఆత్మ స్థితికి చేరుకుంటాము. ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరుకున్నామో మనం ఎంతటి గొప్ప మనుషులం. ఎంతో మానవ జన్మ ఇచ్చినందుకు, ఈ దేహాన్ని మనం మానవ జన్మ తీసుకున్నందుకు ఎంతో రుణపడి ఉండవలసిన జీవితం. ఇలాంటి మంచి జీవితాన్ని ఎంతోమంది వృధా చేసుకుని నేను ఆ రోగాలతోటి మందులతోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. మనం ఇబ్బందులు పడటానికి రాలా, ఆనందంగా జీవించడానికి వచ్చాను. ఫస్ట్ ఆనందంగానే జన్మ తీసుకున్నాం. అటువంటి జన్మని మనం వృధా చేస్తున్నాం. ఆ వృధా చేయకుండా మనం ఎంతో తెలుసుకుంటే అంత తెలుసుకుంటూ చేయగా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ మార్పులే మనం 10 మందికి ఆదర్శంగా నిలబడతాం. 10 మంది ఫస్ట్ నేను ఇక్కడికి రావటానికి 3 రోజులు పట్టిన పర్మిషన్ ఇవ్వటానికి. పడితే అప్పుడు ఎవరు ఇలా లేడీస్ 2-3 వెళ్తుంటే వాళ్ళు పాంప్లెట్ ఇచ్చా. అవునండి, మేము ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం, మాకు నేర్పులు ఎవరు లేరండి అంటే, ఏమో మీ గేట్లో పర్మిషన్ ఇవ్వట్లేదు, 3 రోజులు తిరుగుతున్నా అంటే అట్లా అండి, మేము పర్మిషన్ తీసుకుంటాం, మీరు రావాలి అన్నారు. సరే అని వచ్చాం. లాస్ట్ పౌర్ణమి రోజు స్టార్ట్ చేసాం. 3 వచ్చారు. ఓకే, 3 కాదు, ఒకరు వచ్చినా చెప్తాం. ఒక 5 to 6 1 hour టైం ఫిక్స్ చేసాం. అలా 3 నుంచి ఈరోజు 20 మంది అయ్యారు. 20 మందిలో నిన్న ఒక సీనియర్ మాస్టర్ని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా క్లాస్ చెప్పిస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అబ్బో, ఇంత సబ్జెక్ట్ ఉందా అండి దీంట్లో. మీ నెల రోజుల నుంచి ఎంతో తేలిక అయిపోయామండి. ఎన్నో బరువుగా ఉన్నాం ఈ ధ్యానంలో సాగమంది. ఆ బరువు అంతా దిగిపోయి తేలిగ్గా ఆనందంగా తేలిగ్గా ఉన్నామని వాళ్ళు మెరాకిల్ చెప్తున్నారు. అదండి. అంతే కాబట్టి ఆ తర్వాత అండి ఈ ఫోటోలు ఉంచవచ్చు అంటారు. ఎలాగో ఉంచేయచ్చు, కొంతమంది ఉంచకూడదు. ఏం కాదు, ఉంచేయండి. ఇప్పుడు ఫోటోలు తీసేయద్దు, ఏమొద్దు. అదే ఇప్పుడు ఎలాగో పెట్టి ఈ ఫోటోలు అన్నీ ఏమీ లేవండి. మనం పెట్టుకున్న ఫోటోలు ఇవి. ఇప్పుడు ఇలా పెట్టచ్చా దీని మీద అని అందుకనే ఇప్పుడు ఇవన్నీ అక్కర్లో. ఇప్పుడు నిమ్మలంగా తీసి ఒక సంచిలో పెట్టేయండి, ఒక పక్కన పెట్టండి. ఎప్పుడైనా అలా ఊర్లకి వెళ్ళినప్పుడు ఏ కాలంలోనే ఏటిలోనే వేయండి. అంటే ఇలా ఫోటోలు ఉంచొద్దు అంటారు దీని మీద. ఉంచొద్దంటే మనం వద్దు అనే అక్కర్లా. మీకు తేలిక అవ్వాలి. ఇవన్నీ బరువు పెట్టుకుని ఎలా ఈశ్వరుడు ధనపోతే ఏమనుకుంటాడు. ఏముంటదిలేండి, ఊరికి అలా ఉంచొచ్చా ఉంచకూడదు ఉంచొచ్చు, ఏముంచొచ్చు అని. కానీ మనం ఈ బరువులు తేలిక పడాలి. ఇప్పుడు ఇవన్నీ మనం నిండిపోయినాయి. నేను అది వెంకట బొమ్మ పూజిస్తే నాకు ఆయన ఇస్తాడు, అది ఇంకోటి ఇస్తే ఈయన ఇస్తాడని ఒక అనేక రకాలైన రూపాలతోటి మనం ఉండిపోయాం. ఏ రూపము లేదు. ఆత్మకి మన ఆత్మకి ఏది టచ్ చేయలేదు. దానికి ఇది ఆత్మకి అంటుకోదు, తడవదు, మెరవదు, ఏది చేయదు దానికి. ఏమంటే అది అఖండము సర్వవ్యాపకం అంటారు కదా, కదలదని. మరి ఆత్మ కదులుతుంది అంటారేంటి మీరు? దాని అనుభవాలు తీసుకోవడానికి వచ్చింది ఆత్మ. ఎప్పుడైతే లోపల ఉన్న అనుభవాలు మీకు మిరాకిల్స్ వస్తూ ఉంటాయి, అవసరమైతే మీరు గాల్లో పైకి లెగుతూ ఉంటారు. ఆ ఆత్మ అప్పుడు దానికి అది మీరు లేచేటప్పుడు ఏ అనుభూతి పొందుతున్నారో దానికి కావాలి. ఈయన మంచి అలర్ట్గా ఉన్నాడు, ఎరుకుతో ఉన్నాడు. అలాంటి మనం ఎరుకులో లేము. ఇప్పుడు
చెప్తా ఎప్పుడైతే ఈ ఆత్మ మిరాకిల్స్ వచ్చినాయో అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు కదా, కదలదని అచలం అంటారు. అదేంటో అచలం అన్న సిద్ధాంతం అని కొంతమంది అటుకుపోతుంటారు. అవునండి. అదేంటంటే ఇప్పుడు మీకు వీటికి అన్నిటికి ఆన్సర్ రావాలంటే ఒక్కటే ధ్యానం చేయటం. మీ ధ్యానం మీకే ప్రశ్న ఆన్సర్ ఇస్తుంది. మీకెవ్వరు చెప్పక్కర్లా. ఎప్పుడైతే మీరు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను, ధ్యానమే నా లక్ష్యం అని పెట్టుకున్నప్పుడు మీకు ఒక్కో రోజు ఈ ఆన్సర్స్ కూడా మీకే వస్తాయి. మీకు కళ్ళలోనో లేకపోతే ఒక ధ్యానం చేసేటప్పుడు ఒక గురువులు వచ్చి నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు చేసేది బాగుంది అని మీకు మిరాకిల్స్ వచ్చినప్పుడు అదే ఇన్నాళ్ళ నుంచి నేను ఎక్కడో మాయలో పడిపోయానే, ఇదే ధ్యానం చేస్తే నాకు దగ్గరికి వస్తున్నారు కదా దేవుళ్ళు, నా దగ్గరే ఉన్నారు కదా, నేను ఎక్కడో ఉన్నాడు పరిగెట్టాను, వాళ్ళని ఈ దగ్గరికి ఇట్లా చేశాను అనుకుని వాళ్ళ అవసరమైతే వాళ్ళతో మీరు మాట్లాడగలుగుతారు. ఇవన్నీ కూడా ఎలా ముగించాలో చెప్పండి. అప్పుడు అయిపోయిన తర్వాత మీ ఇష్టం. అప్పుడు నేను ఇంకా లైలేను అనుకున్నారు అనుకోండి, నిమ్మలంగా ఇలా తీసుకొని కళ్ళ మీద చేతిలో పెట్టుకోండి, జస్ట్ క్లాప్స్ కొట్టుకోవటం. గురువు గారికి నమస్కారం. అంతే. అదే మీరు కూర్చోలే అంటున్నారు కదా, ఇప్పుడు ఇది కాకుండా మీరు ఏ పని ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, బయటికి ఏమైనా చూడాలా, పిల్లలకి ఏమైనా తెచ్చి ఇవ్వాలా? ఏమీ లేదు మేడం, ఏం లేదు, వాళ్ళే చూసుకుంటారు. మేడం ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ బయట వస్తువులు కూడా ఏమి తెమ్మంటు. మేడం యాక్టివ్గా ఉన్నారా? మరి ఆవిడ వస్తున్నా అక్కడికి వెళ్ళలేదా ధ్యానానికి? వాళ్ళకి ఇంట్రెస్ట్, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. పోనండి లేదని వల్ల లేదండి, అది లెక్కలేనారు. ఇది ఉందంటున్నారా? అమ్మేసేది తీసుకెళ్ళండి మీరు, ఎంతో కొంత ఇద్దరు కానీ మీకు దగ్గర ఇష్టమైనప్పుడు తీసుకెళ్తాం అనుకోండి. మాకు కూడా మరి కొంచెం ప్లేస్ కన్వీనియంట్ అన్నీ మీరు పెద్ద ఇల్లు. ఎక్కడ మీ ఇల్లు? రత్నదీప్ పక్కనే. ఇక్కడే? అయ్యో నాకు తెలియదు సార్, మీరు ఇక్కడే ఉంటారంట సంగతి. బండి మీద తీసుకొని దింపుతుంది, అక్కడి నుంచి తెచ్చి దింపుతున్నారు అనుకుంటున్నా. అందుకనే ఆ గురువు మమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు వచ్చారు తెలుసా, ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళందరికీ ధ్యాన స్థితిలోకి తీసుకురండి మా మిస్సెస్ నన్ను ఆ గురువు గారు ఇక్కడ పంపించారు. ఆ తర్వాత ఏదో ఈ వెనకాల ఆవిడెవరో మాతా నిర్మలాదేవి అని వాళ్ళు ఏవో ఉంటారు ఆత్మసాక్షాత్. దేంట్లోనే సరే వాళ్ళు వేరేలేండి. మనకి ఇక్కడ నిర్మలాదేవో శని చేసాము, పెద్ద చేసాము. డబల్ బెడ్రూమ్ రత్నదీప్ దగ్గర 3 బెడ్రూమే. వాళ్ళు ఒకటి ఫర్నిచర్ పెట్టుకుని ఒక లాక్ చేసుకున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఓహో ఇచ్చారా? కుదిరితే తీసుకెళ్ళండి. ఏదైనా కుదిరి తీసుకెళ్తాం. ఇంకా మీరు ఏం చెప్తారంటే పక్కటే ఉంటే ఉన్నాయిలేండి, అవేం విస్మరిస్తాను. విస్మరించకూడదు, ఉండాలి. కానీ ఇంకా మన దిష్టి దానికి వెళ్ళిపోకూడదు, పోకూడదు. ధ్యానం ఇప్పుడు ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తున్నాడు, అవునా కాదండి? అవునవును. మరి వాళ్ళే ధ్యానం, రాముడు ధ్యానం చేశాడు. అవునవును. మరి వీళ్ళందరూ ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు. అవునయ్యారు. మనం వాళ్ళు పూజిస్తున్నాం, మనుషుల్లో తయారవుతాం. అది వాళ్ళు పూజిస్తున్నాం, వాళ్ళు ఏం చేశారో మనం అది చేయట్లా, వాళ్ళు పూజిస్తున్నాం అంతే. మన మనుషులాగే ఉంటున్నాం, వాళ్ళు పూజిస్తున్నాం, ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాం. అవును. మనం ఎప్పుడు దేవుళ్ళు అవుదాం మరి? అవును సార్. రాముడు ధ్యానం చేసి దేవుడు అయ్యాడు, శివుడు ధ్యానం చేసి శివుడు, పార్వతీదేవి ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఆయన శివుడిని భర్తను చేసుకోగలిగింది. అంతా ధ్యాన స్థితిలోనే ఉన్నారు, మనమే లేము. మనం వాళ్ళని ధ్యానం చేసి వాళ్ళని దేవుళ్ళకి, మనం దేవుళ్ళు వాళ్ళు నువ్వే దేవుడు రా నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళి పరిగెడతావు ఆ దేవుడి దగ్గరికి, నువ్వు చెయ్యి, నువ్వు కూడా దేవుడివి అని చెప్తున్నారు. అది ఒక్కటే పట్టుకుంటే చాలు, అంతకంటే ఏంది లేదు. ఎనీ టైం రాత్రి నిద్రట్లేదు అనుకోండి, కూర్చోండి, అంతే పని, ఏం తప్పలేదు. ఇప్పుడు పిల్లలందరూ డోర్ వేసుకుంటారు, మీకేం అదేంటి ధ్యానం చేస్తున్నావు అది అంటారు కదా, అన్నారు. మీకు ఎక్కువ టైం, ఎంత టైం చేయగలిగితే అంత టైం చేయండి, తేలికైపోతారు. అది సార్ మీరు తీసుకెళ్ళండి. ప్లేస్ ఉండాలి కదండి, అది ఇది డిటాచబుల్, అది పైకి వచ్చేస్తుంది, మీకు మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను 10,000 పెట్టుకున్నా సార్, మాకు కొంచెం ఇరుగ్గా ఉందని తీసుకున్నాం. మీకు చాలా లిమిటెడ్ గానే ఉండాలి. ఇంత బరువు ఇంత ఇట్లా బుక్స్ మంచి అన్నీ ఉండాలి, కానీ కొన్ని అన్నీ కూడా నెగిటివ్ వచ్చేస్తాయి. నెగిటివ్ రాకుండా కొన్ని క్లీన్ అయిపోతూ ఉండాలి. అలాగా మనం
ఫ్రీగా. అలాగే మన సామాన్లు కూడా ఏది అవసరం అది ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు బట్టి మీరే అందరూ పిల్లలు అంతే అవసరం ఎందుకు కొంటున్నారు, అవసరం ఏమండి కొంచెం మెర్కాబా పిరమిడ్ మ్యూజిక్ క్యాసెట్లు ఇందులో చెప్పరా